స్నానం చేయకుండా గుడికి వెళ్ళొచ్చా? అది ఏంటంటే యాక్చువల్లీ మనసు శుద్ధి అంటారు కదా, దేహశుద్ధి అంటే శరీరం శుద్ధి కొరకు మనం స్నానం చేయాలి. ఆ పాచి బట్టలతో కానీ అలా వెళ్ళకూడదు. అది ఇప్పుడు జనరేషన్ వాళ్ళు ఏంటంటే కొంతమంది తెలియక వెళ్తున్నారు కానీ తల్లిదండ్రులు చెప్పడంతో మారుతున్నారు. వెళ్ళకూడదు అది. వెళ్ళకుండా మనం పొద్దునే మొహం కడుక్కుని, అంటే ఇప్పుడు బ్రష్లో వచ్చిన ఒకప్పుడు వేప పుల్లలతోనూ, నెక్స్ట్ అది నాకే గుర్తుకు రా పౌడర్ ఉంటుంది కదా, ఆ పౌడర్ యూస్ చేసి తర్వాత తలస్నానం చేసి ఇంట్లో దీపారాధన చేసుకున్నాక గుడికి వెళ్ళాలి. ముందు ముందు మన ఇల్లే మనకి దేవాలయంతో సమానం. మన ఇంట్లో తర్వాత ఏంటంటే చాలామంది అన్నం తిన్న తర్వాత ఆ అన్నాన్ని చీపురుతో తుడుస్తారు. అదొకటి తుడవకూడదు. అన్నంని చీపురుతో తుడవకూడదు. మనం వేళ్ళతో ఎత్తి ఒక గిన్నెలోకి వేసుకుని అది బయట పోయాలి తప్ప అలా అన్నాన్ని చీపురుతో తుడవకూడదు. అన్నపూర్ణాదేవిని మనం అవమానించినట్టే. నా ఉద్దేశంతో చెప్తున్నా, అందరూ అలా చేస్తున్నారన్న కాన్సెప్ట్ అయితే కాదు, నేను చెప్పాలనుకున్నాను.